హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ గుడ్లు వంకాయ టమాటా కర్రీ. గుడ్లు వంకాయ టమాటా కర్రీ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉడకబెట్టి పెంకు తీసి పెట్టుకున్న గుడ్లను ఇందులో వేసి గోల్డ్ షేడ్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన ఈ గుడ్లను మరో ప్లేట్లోకి తీసేసుకోవాలి. గుడ్లు వేరే ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకుని వీటిని కూడా దోరగా వేపుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక 4 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా టమాటాలు ఇందులో వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. టమాటా త్వరగా మగ్గడం కోసం మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా టమాటా బాగా మగ్గి ఆయిల్ పైకి తేరేంత వరకు వేపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేరిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. వంకాయలు మొత్తం వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు వంకాయలు మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా వంకాయ టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత టిల్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుని ఆ తర్వాత 2 స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా వేసుకుని కారం, సాల్టు మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేపిన తర్వాత వంకాయలు బాగా మగ్గిపోయినాయి కాబట్టి వాటర్ చాలా తక్కువగా వేసుకోవాలి. ఇలా బాగా వేపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి మనం ముందుగా వేపి పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా ఇందులో వేసుకోవాలి. గుడ్లు కూడా వేసుకుని మూత పెట్టి మరో 2-3 నిమిషాల పాటు దగ్గరగా ఉడకనివ్వాలి. ఇలా 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే గుడ్లు వంకాయ టమాటా కర్రీ రెడీ. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.